హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో 2 రకాల హెల్దీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. బరువుని తగ్గించి షుగర్ని కంట్రోల్ చేసే జొన్న గట్క, దీనితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ముందుగా ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం కుక్కర్లో 1/2 కప్పు వరకు ఉలవల్ని వేసుకోవాలి. వీటిని మీరు ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్ళని పోయాలి. దీంట్లోనే ఒక 2 టమాటాలని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు, అంటే ఉలువలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ 6-7 విజిల్ల వరకు ఉలువలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని వడగట్టుకొని తీసుకోవాలి. ఇలా ఒక స్టెయినర్ తీసుకొని గిన్నెలోకి వడగట్టుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత గరిటెతో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే దీంట్లో నుండి వాటర్ మొత్తం వచ్చేస్తాయండి. మీకు ఉలవచారు కనుక చిక్కగా కావాలంటే ఇలా స్టెయినర్లో మిగిలిన ఉలువలని గ్రైండ్ చేసి ఇలా ఉడికించిన వాటర్లో కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇంట్లో ఒక 5-6 వరకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీకు వీలుంటే రోట్లో దంచుకొని కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల మసాలాని ఇందులోకి సగం వరకు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి దీన్ని కలుపుకుంటూ లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న ఉలవచారుని దీంట్లోకి పోయాలండి. ఇలా మొత్తం పోసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, నేను ఇక్కడ పోపులో వేయలేదండి, అందుకే ఇందులో వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఇక్కడ నేను ఒక 7-8 నిమిషాల వరకు మరిగించానండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగిలిన మసాలాని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా మరగనవసరం లేదు. ఇందులో గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిరియాలను వేసాం కదండి, ఇది మరుగుతుంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే. అంతే అండి, ఉలవకట్టు చారు రెడీ అయిపోయింది. ఇలా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు జొన్న గట్కని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దీంట్లో 1/2 కప్పు వరకు జొన్న రవ్వకి 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. నీళ్ళలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం మరుగుతుండగా తీసుకున్న 1/2 కప్పు వరకు జొన్న రవ్వని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళలో పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ జొన్న రవ్వని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం పోసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ముందుగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటుకోకుండా కలుపుకోవాలి. ఇంకా రవ్వ మెత్తగా ఉడకలేదండి, అందుకే మళ్ళీ మూత పెట్టేసి దీన్ని రవ్వ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నానండి. ఇలా మెత్తగా ఉడికిన దీన్ని ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలండి. మళ్ళీ ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. మరి కొంచెం గట్టిగా కావాలనుకున్న వారు ఇంకొంచెం సేపు దీన్ని ఉడికించుకోవచ్చు. అంతే అండి, జొన్న గట్క రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా ఉలవచారుతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు వెజ్ కర్రీ లేదా నాన్ వెజ్తో అయినా కూడా తినొచ్చండి. షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ జొన్న గట్క చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.